ప్రకృతి మీద నెపం మోపుతూ రాయలసీమను ఎంతకాలం మోసపుచ్చుతారు? వివాహితపై కడమల కాల్వ ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బరాయుడు లైంగిక వేధింపులు. టిడిపి నేతలైన పోలీసులైన సముద్రాలు దాటిన మేము ఎవర్ని వదిలిపెట్టం, బట్టలు ఊడదీసి నిలబడతాం. మాజీ సీఎం జగన్ వార్నింగ్. నంద్యాల చిన్న చెరువులో మృతదేహం లభ్యం. బేతంచెర్ల ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయండి ఎంపీడీఓ ఫజల్ రహిమాన్. ఇక్కడికి వచ్చినటువంటి రాయలసీమ మిత్రులందరికీ నమస్కారం. చాలా స్పష్టంగా మన ముందు రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి రాయలసీమ నీటి ప్రాజెక్టులు. రెండో వైపున ఈ రాష్ట్రాన్ని నడపడానికి కావలసినటువంటి రాజధాని నగర నిర్మాణం. రాజధాని నగర నిర్మాణం అయితే జరిగింది, అక్కడి నుంచి మనం పనిచేసుకుంటున్నాం. కానీ పూర్తి కావాల్సినటువంటి రాయలసీమ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో 1988లో అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారు శంకుస్థాపన చేసినటువంటివి ఒక 35 సంవత్సరాల తర్వాత కూడా పూర్తి కానటువంటి ఒక పరిస్థితి. సో ఈ పరిస్థితిలో మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బు, అప్పు తెచ్చి ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు దేనికి ప్రాధాన్యతా క్రమంలో ముందు ఖర్చు పెట్టాలి అని అంటే రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ ఈ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మనకు చూపిస్తున్నటువంటివంతా కూడా ఈరోజు ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు. పోతిరెడ్డిపాడు దగ్గర హెడ్ రెగ్యులేటరు 40,000 క్యూసెక్కులు ఉంది, దీన్ని 80,000 క్యూసెక్కులకు పెంచుతామని అంటున్నారు. మంచిది. మరి 80,000 క్యూసెక్కులకు పెంచినా లేదా ఇప్పుడు ఉన్నటువంటి 40,000 క్యూసెక్కులతో వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని తరలించడానికి కావలసినటువంటి కాలువలు ఉన్నాయా? ఆ తరలించేటువంటి కాలువల్ని పెంచితే వాటిని నిల్వ చేసుకోవడానికి కావలసినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయా? బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిల్వ చేసుకుంటే వాటిని తిరిగి పొలాలకు తీసుకువెళ్లేటువంటి పంట కాలువలు లేదా పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయా అనేటువంటిది. అందుకే మనం రాయలసీమకు సంబంధించి మా నీరంతా కూడా కృష్ణా డెల్టాలో వాడుకుంటున్నారు అని చాలా సార్లు చెప్తూ వచ్చాం. ఆ సందర్భంలో పెద్దలు ఎర్నేని నాగేంద్ర గారు కలిసి వచ్చేవాళ్ళు మనతోనే. ఆయన ఒక మాట అనేవారు ఎప్పుడు, పైన నీరు వాడుకోవడం లేదు, అవి వృధాగా కింద సముద్రంలో పోకుండా మేము వాటిని ఉపయోగించుకుంటున్నాము అని. అంటే ఒక 40-50 సంవత్సరాలుగా ఇక్కడ పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే, ఇప్పుడు కర్నూలు పశ్చిమ ప్రాంతం నుంచి సుగ్గిపోతారు, అనంతపురం కదిరి తాలూకా లేదా అటువంటి దక్షిణ తాలూకాల నుంచి కిందికి బయటికి వలస వెళ్లిపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఉన్న 40 లక్షల మంది జనాభాలో 5 నుంచి 10 లక్షల మంది ఇంటి దగ్గర చిన్న పిల్లలను, ముసలి వాళ్లను వదిలేసి కేరళ రాష్ట్రానికి, ముంబై రాష్ట్రానికి ఇట్లా బయటికి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటిది. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఒకవైపు ఉంది. వర్షాకాలం కూడా దాదాపు 400 నుంచి 500 గ్రామాలకు ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత తాగునీటిని ట్రాక్టర్లతోనూ ట్యాంకర్లతోనూ అందిస్తున్నటువంటి ఒక దుస్థితి. మరి ఎన్ని సంవత్సరాలు దీన్ని మనం ప్రకృతి మీద తోలేద్దాం లేదా ప్రకృతి మీద నెపం పెట్టి దాన్ని దాటిద్దాం? కాబట్టి దీన్ని మనం బయటికి పడాలంటే ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రభుత్వం తను అనుకున్నట్లుగా కాకుండా ప్రజలందరితోనూ చర్చించాలని చెప్పి మేము కోరుతున్నాం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడము, ప్రజలతో చర్చించి
ప్రాధాన్యత క్రమంలో అప్పు తెచ్చే డబ్బు. ఎందుకంటే అమరావతికి 60,000 కోట్ల అప్పు ఇస్తే అనంతపురంలో ఉన్న వాళ్ళు కట్టాల్సిందే, కర్నూలులో ఉన్న వాళ్ళు కట్టాల్సిందే, ఇచ్చాపురంలో ఉన్న వాళ్ళు కూడా కట్టాల్సిందే. ఇంతమంది డబ్బు తీసి ఒక్కచోట పోగు చేసి కట్టి ఆ అభివృద్ధిని ఎవరికి చూపించాలా? దాన్ని ఏదైనా ఒక పర్యాటక కేంద్రంగానో లేకపోతే విహార కేంద్రంగానో మార్చదలుచుకున్నారా? అందుకే అడుగుతున్నాం, ముందు దాన్ని ఆపండి. ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాధాన్యత క్రమంలో వీటిని పూర్తి చేయండి. హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేయండి, కలేర్ నగర్ ని పూర్తి చేయండి, అదేవిధంగా వెలిగొండను పూర్తి చేయండి. పూర్తి కాకుండానే పూర్తి అయినట్లు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం కాదు, ఆ ప్రారంభోత్సవం చేసినట్లయితే ఆ నీరు ఆ ప్రజలకు అందాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. లైంగిక వేధింపులు. నంద్యాల జిల్లా బండ్యాత్మకూరు మండలం కడమల కాలువ గ్రామంలో ఆర్ఎంపీ సుబ్బరాయుడుపై లైంగిక వేధింపులు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. ఆర్ఎంపీ సుబ్బరాయుడు కడమల కాలువ గ్రామంలో ఓ మహిళను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు సుబ్బరాయుడుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. జైళ్లలో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే నిన్న కూడా చూసాం. పిడుగురాళ్లలో మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడుగురాళ్లలో 33 మంది ఉంటే కార్పొరేటర్లు 33 మందికి 33 మంది వైసీపీనే గెలిచింది. మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురాళ్ల వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే నిజంగా పోలీసులు అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. తిరుపతిలో 49 సీట్లకు 48 సీట్లు వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క స్థానం. అటువంటి చోట డిప్యూటీ మేయర్ పోస్టు పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకొని బస్సులో నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి డిప్యూటీ మేయర్లను మేమే గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం. తుని నియోజకవర్గంలో 30 కార్పొరేటర్ల స్థానాలు 30కి 30 వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు. వాళ్ళు అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీని వయసును ఎన్నుకునే ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు. అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి. పాలకొండలో కూడా అంతే. వైసీపీకి అందులో 17 ఉంటే తెలుగుదేశం పార్టీకి కేవలం 3. మళ్ళీ అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అన్నది వైసీపీకి రావాలన్నా తెలుగుదేశం పార్టీకి రావాలన్నా కానీ వీళ్ళకి అనుకూలత వచ్చేదాకా పోస్ట్పోన్మెంట్లు. ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా డెమోక్రసీని కూనీ చేస్తా ఉన్నారు. పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి
వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల చిన్న చెరువులో యువకుడి మృతదేహం లభ్యం. నంద్యాల చిన్న చెరువులోని వినాయక ఘాట్ వద్ద మృతదేహాన్ని బిల్లలాపురంకి చెందిన 25 ఏళ్ల ట్రాక్టర్ డ్రైవర్ చరణ్ గా గుర్తింపు. ఆత్మహత్య లేదా ఇతర కారణాలు ఉన్నాయా అని తెలియాల్సి ఉంది. ఇందాక స్వామి చెప్పినట్లుగా ఈ అంగన్వాడీ విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో ఉండే స్కూళ్ళకి పక్క ప్రైమరీ స్కూల్కే పోవాలనే ఒక లక్ష్యంతో కూడా సమన్వయం చేయడం, అంగన్వాడీలని ప్రాథమిక పాఠశాలని సమన్వయం చేసి మన యొక్క ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు మీ యొక్క పొరుగున్నటువంటి టీచర్లతో సమన్వయం కావడము, మీ పొరుగున్న పాఠశాలలకు మీ పిల్లల్ని రికమెండ్ చేయడము, వాళ్ళకి అప్పుడు కంప్లీట్ అయినటువంటి వెంటనే మీ పిల్లల్ని మొత్తం సెట్గా పోయి అక్కడ చేర్పించడం చేస్తే అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా నేర్చుకోవాలి. మీకు ఇచ్చినటువంటి నోట్బుక్, ఫోల్డర్ వాటిని సద్వినియోగం చేసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు ఉన్నటువంటి ఈ యొక్క షెడ్యూల్లో మీరందరూ తప్పకుండా పాల్గొనాలి. మీ యొక్క కార్యక్రమంలో సెల్ ఫోన్లను మీరు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండాలి. మీకు ఆల్రెడీ గ్రూప్ కూడా ఫార్మ్ చేసినాము. ఆ గ్రూప్ లో మీకు రావాల్సిన సమాచారం అంతా మీకు అక్కడ అందులో వచ్చేస్తుంది. అంటే మీరు ఎప్పుడు మీ దగ్గర ఆ సెల్ ఫోన్ పక్కనే ఉంచుకోవాలి. మీరు డెవలప్ కావాలంటే మీ దగ్గర సెల్ ఫోన్ పక్కన ఉండాల్సిందే. అది మీ పర్సనల్ ఫోన్, ఆఫీస్ ఫోన్ అనేది సెకండరీ. మీ దగ్గర డిఆర్పీలు గాను 3 సూపర్వైజర్స్, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ కూడా శిక్షణ తీసుకుని ఉన్నారు. వీళ్ళు మీకు చెప్పే ప్రతి విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఇది యాక్టివిటీ బేస్డ్ గా ఉంటుంది. వీడియోస్ కూడా మీకు చూపిస్తారు, వాటిని మీరు గమనించాలి. వాటిని మీరు అనుసరించి మీకు ఈ రోజు ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ మీరు ఇలా అయినా రాయొచ్చు, ఇబ్బంది లేదు. కానీ 6వ రోజు ఒక టెస్ట్ పెడతారు. ఆ 6వ రోజు టెస్ట్ మాత్రం మీరు జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడే కాలాతీతమైన స్టార్ట్ అయిపోతుంది. ఇందాక ఎంబీఓ గారు చెప్పారు 6 రోజులు మీరు శిక్షణ పొందుతారు. ఆ 6 రోజులకు సంబంధించి కోర్స్ డైరెక్టర్ గారు ఎంఈఓ 2 గారు మీకు అంతా దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేస్తారు. ఇందులో ఏదన్నా లోటుపాట్లు ఉన్నా అవన్నీ సార్ దృష్టికి తెమ్మని చెప్పేసి మీకు సభాముఖంగా చెప్పారు. ఇక ముఖ్యంగా అంగన్వాడీ టీచర్ల బాధ్యత ఏంది, ఎలా అనేది బాగా గమనించాలి. ఒక చిన్న మొక్క మనము పెరట్లో వేసుకుంటే అది ఒక పెద్ద మానవడానికి కారణము చిన్నతనంలోనే దాని యొక్క పర్యవేక్షణ సక్రమంగా చూస్తే అది మానే ఆ చిన్న రేపు పొద్దున్న భారత తరాలకు మంచి పౌరుడిగా అందించబడతాడు. మీ యొక్క బాధ్యత ఎలాంటిదంటే చిన్న పిల్లవాడు తల్లిదండ్రులు ఏదైతే చెప్తారో అదే వేదం అన్నది. ఈ సృష్టిలో వచ్చిన తర్వాత మోసాలు, కపటాలు ఇట్లాంటివన్నీ చిన్నపిల్లవాడికి తెలియదు.
తల్లిదండ్రులు చెప్పిన తర్వాత అంగన్వాడీ టీచర్లు మీరే వారికి తల్లి, సెకండ్ తల్లి, కరెక్ట్ చెప్పాలంటే రెండో తల్లి అనుకోండి. తల్లి పొద్దున పూట లేదంటే ఒక 16 గంటలు 18 గంటలు తన సంరక్షణలో పెట్టుకుంటే దాదాపు 6 నుంచి 8 గంటలు మీరు మీ యొక్క సంరక్షణలో పెట్టుకుంటారు. అంటే మీరు చెప్పిందే ఆ పిల్లవాడికి వేదం. మంచిని నేర్పించాలన్నా, మంచి బుద్ధులు నేర్పించాలన్నా, సమాజం పట్ల గౌరవం నేర్పించాలన్నా మీ యొక్క బాధ్యత అనేది చాలా కీలకం. ఇక ఈ ట్రైనింగ్లు ఇవన్నీ న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన భారత ప్రభుత్వం ఏదైతే పెట్టిందో దాన్ని అంగన్వాడీ టీచర్లను, అంగన్వాడీ సెంటర్స్ను ప్రైమరీ స్కూళ్లకు అనుసంధానం చేయడానికి ఈ యొక్క ఎన్రోల్మెంట్ ఎక్కడైతే ప్రైమరీ స్కూల్లో మీకు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు మీ సంరక్షణ లేదంటే 6 ఏళ్ల వరకు ఉంటారో దాని తర్వాత వెంటనే స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయడానికి. ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలంటే గవర్నమెంట్ అనేక ప్రోగ్రామ్స్ కింద నాడు నేడైతే ఉంది కదా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఈ యొక్క స్కూళ్ళను మెర్జ్ చేసేసి మంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇచ్చేసి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, ఇంత మంచి టేబుల్స్ ఉన్నాయి, మంచి దృశ్య శ్రవణ సంబంధించిన ప్రోగ్రామ్స్ సంబంధించి బైజూస్ లాంటి ఎడ్యుకేషన్ ప్రభుత్వ స్కూళ్ళు ఎక్కడే కానీ ప్రైవేట్ స్కూళ్లకు తీసిపోవు. ప్రభుత్వ స్కూల్ అనేటివి ఒక మంచి నడవడికకు, మంచి భవిష్యత్తు నిర్మించడానికి ఒక దేవాలయాలు లాంటివి అని చెప్పేసి ప్రూవ్ చేయడానికే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. కనుక మీరు ఏదైతే మీకు డిఆర్ ఇస్తారో, ఐసిడిఎస్ సూపర్వైజర్ 3 ఉన్నారు, హై స్కూల్ స్కూల్ టీచర్స్ ఉన్నారు 5 మంది. ఈ 8 మంది ఎవరైతే చెప్తారో 2 సెక్షన్స్ కింద డివైడ్ అయ్యి ప్రకృతి మీద నెపం మోపుతూ రాయలసీమను ఎంతకాలం మోసపుచ్చుతారు? వివాహితపై కడమల కాల్వ ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బరాయుడు లైంగిక వేధింపులు. టీడీపీ నేతలైన పోలీసులైన సముద్రాలు దాటిన మేము ఎవర్ని వదిలిపెట్టం, బట్టలు ఊడదీసి నిలబడతాం మాజీ సీఎం జగన్ వార్నింగ్. నంద్యాల చిన్న చెరువులో మృతదేహం లభ్యం. బేతంచెర్ల ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయండి ఎంపీడీఓ ఫజల్ రహిమాన్.